ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది ఏమంటున్నారంటే, అంజలి అక్క ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ధ్యానించటం నిజంగా మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. మేము ఆత్మలో చాలా బలపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అయితే అంటే ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్ అయిపోయింది కదా! కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదవడము అనేది చాలామందికి పాసిబుల్ అవ్వడం లేదు. కాబట్టి బైబిల్ చదివి ధ్యానించలేకపోయినా బైబిల్ వింటూ ధ్యానించే అవకాశం దేవుడు ఈ విధంగా మనందరికీ కల్పించాడు. బైబిల్‌లో ఒక మాట ఉంది కదా! వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని. కాబట్టి దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఆయన మీద మనకున్న విశ్వాసం పెంచుకుందాం. అండ్ ఇంకొకటి, వాక్యమనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మనలో ఉన్న లోపాలని, తప్పుల్ని మనం సరిదిద్దుకుందాం. ఈ వాక్యం చాలా శ్రేష్టమైనది. బైబిల్ చెప్తుంది కదా, వాక్యమే ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనమందరము రోజు దేవుడి వాక్యానికి దగ్గరవ్వడం అది మనకెంతో ఆశీర్వాదం. అలాగే మీరందరూ ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి దేవుని పనిలో మీరు భాగం అవ్వండి. మీరు దేవుడి పని చేస్తే దేవుడు మీ పనులన్నీ చేసేస్తాడు. సరేనా? అలాగే లాస్ట్‌లో మీ అందరి కోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అలాగే లాస్ట్‌లో మీకు ఒక క్వెషన్ కూడా ఉంటుంది. ఆ ప్రార్థనలో మీరందరూ నాతో పాటు ఏకీభవించండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇంకా కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాడి మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు
అది నిన్ను నడిపించును. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన రెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకున నీయకుము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకునిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఈ మాటలను దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడు విన యేసయ్య, మరి ఉదయాన్నే లేచి ఈ విధంగా సామెతల గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు. ఈ దినం మేము చూస్తున్నాము అంటే అది కేవలం నీ కృప నాయన. మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ దినాన్ని చూసే అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళకంటే మేమేమీ గొప్పవాళ్ళం కాదు, మంచివాళ్ళం కాదు. కేవలం నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావు, మా గురించి ఆలోచిస్తున్నావు కాబట్టే ఈ భాగ్యం మాకు దక్కింది. ఈ విధంగా ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానించడానికి నువ్వు మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయానికే నీకు వందనాలు. అయా, విన్నామా విడిచిపెట్టామా అన్నట్టుగా కాకుండా ఈ లేఖనాల్లో దాగి ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని మేము గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, నీ వాక్యానుసారంగా జీవించి నిన్ను సేవించే ఆత్మీయత మాకు దయచేయి తండ్రి. మరి ఈరోజు చదివిన లేఖన భాగాల్లో మరి చీమల దగ్గరికి వెళ్ళమన్నావు. అయా, 5-6 అడుగుల మనిషిని చీమ దగ్గరికి వెళ్ళమన్నావు అంటే ఆ చీమ నుంచి నేర్చుకోవడానికి ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయని మాకు అర్థమవుతుంది. మరి మేము సోమరులంగా బద్ధకస్తులుగా ఉండడానికి వీల్లేదు నాయనా. ప్రతిరోజు చలాకీగా, హుషారుగా, యాక్టివ్గా పనిచేయాలి తండ్రి. అటువంటి చక్కటి యాక్టివ్నెస్ని మాకు దయచేయి తండ్రి. సోమరితనము, బద్ధకము ఇవేమీ లేకుండా మాకు సహాయం చేయ. సోమరితనం ఉంటే దరిద్రం వస్తుంది అన్నావు. దయచేసి మేము సోమరులుగా ఉండకుండా మరి చలాకీగా ఉండటానికి నువ్వు మాకు ఇచ్చిన పనిని నీ వాక్యం చెప్తుంది, నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయమన్నావు. కాబట్టి మేము చేసే పనుల్లో శ్రద్ధగా, చలాకీగా, హుషారుగా చేసే పనిని కృపను దయచేయండి నాయన. నీ బిడ్డలందరికీ తోడుగా ఉండయ్యా, సహాయం కల్పించు తండ్రి. అమ్మా నాన్న మాట వినమని చెప్పావు. మా అమ్మకి మా నాన్నకి మేము లోబడి జీవించాలి, వాళ్ళని సన్మానించాలి, గౌరవించాలి. వృద్ధాప్యంలో వాళ్ళకి మేము అండగా నిలబడాలి. అటువంటి కృపా కాపుదల దయచేయి నాయన. అలాగే నీకు అసహ్యమైనవి 7 ఉన్నాయని చెప్పి మేము చదివాము. ఆ 7టికి మేము చాలా దూరంగా ఉండాలి నాయన. మరి ఏవైతే నీకు అసహ్యంగా ఉన్నాయో ఆ 7 వాటికి కూడా మేము దూరంగా ఉండే ఆత్మీయతను మాకు దయచేయి తండ్రి. నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్నారు, ధ్యానిస్తున్నారు నాయన. మరి
వాళ్ళందరికీ మీ కృపా కాపుదల తోడుగా ఉంచు తండ్రి. ఈరోజు వాళ్ళు వెళ్తున్న ప్రయాణాల్లో కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనుల్లో కావచ్చు, ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో, ఎక్కడికైనా వెళ్తున్నారేమో, అన్నిట్లో నువ్వు తోడుగా ఉండు నాయనా. నీకు దూరం చేసేది ఏది కూడా మా దగ్గరికి రావడానికి వీల్లేదయ్యా. ఒకవేళ నీకు దూరం చేసేది మా దగ్గర ఏదైనా ఉంటే యేసు నామములో అది మా నుంచి దూరం అయిపోవాలి. నీ బిడ్డలందరినీ వాక్యంతో ఆత్మీయంగా బలపరచు నాయనా. అయ్యా, నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి. నీ మాటలు మమ్మల్ని సరిచేస్తాయి, బలపరుస్తాయి, నీపై మాకున్న విశ్వాసాన్ని పెంచుతాయి. ఇలాగే ప్రతిరోజు నీ వాక్యానికి దగ్గరయ్యే కృపను మాకు దయచేయమని, నీ బిడ్డలందరికీ ఈరోజు అంతా తోడుగా ఉండమని, ఎవరైతే పుట్టినరోజులు చేసుకుంటున్నారో, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో, మరి వాళ్ళకి ఇచ్చిన నూతన సంవత్సరానికే నీకు వందనాలు తండ్రి. గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఒక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టించావు. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకు తోడుగా ఉండమని, నీ కృపా కాపుదల మా అందరి కుటుంబాలకి మెండుగా కుమ్మరింపచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్, సంతోషం. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న కదా. నేను ఒక వచనం చదువుతాను. ఆ వచనం ఇప్పుడు మనం చదువుకున్న సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్గా టైప్ చేసి పంపించండి. చాలామంది ఇంట్రెస్ట్గా మరి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి. ఎందుకంటే మీరు దేవుడి వాక్యంలో శ్రద్ధగా ఉన్నారు కదా. అందరూ చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు కనుక దేవుడి వాక్యంలో శ్రద్ధగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. సో రోజు ఇలాగే ఈ లాస్ట్లో అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయండి. ఈరోజు చదవబోయే వచనం వినండి జాగ్రత్తగా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఇప్పుడు నేను చదివిన ఈ వచనం 6వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు ఆన్సర్ చేయాలి. సరేనా? సంతోషం. మరి ఇలాగే ప్రతిరోజు సామెతల గ్రంథాన్ని ధ్యానిద్దాము. దేవుడు వాక్యానికి దగ్గరవుతూ ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకుందాము. ఈరోజంతా దేవుని కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.